గోపురం ఛానల్కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం తారక మంత్రం అంటే ఏంటి, ఇది చదవడం వెనుక ఉన్న ఫలిత రహస్యం ఏమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. తారక మంత్రం 3 సార్లు జపించడం వలన విష్ణు సహస్రనామం చదివిన ఫలితం లభిస్తుంది. తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రంలో సహస్రం అనగా 1000 సార్లు అని అర్థం. ఈ మంత్ర ఉచ్చారణలో మొదటిసారి శ్రీరామ రామ రామః ఇతి అని చదువుతూ ఉంటాము. ఈ 3 సార్లు రామా 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 అని ఉచ్చరించడం వెనుక ఉన్న ఫలితం గురించి ఇప్పుడు చూద్దాం. మనం అందరం చదువుకున్న వర్ణమాలలోని యా రా లా వా ష అనే అక్షరాలలో రా అనేది 2వ అక్షరంగా చూపించబడుతుంది. అలాగే ప ఫ భ భ మాలో మా అనేది 5వ అక్షరంగా చూపించబడుతుంది. ఇక్కడ 2ను 5తో గుణించగా 10 సార్లు చదివినంత ఫలితం కలుగుతుంది. అలానే మనము 3 సార్లు శ్రీరామ రామ రామ అని చదివినప్పుడు ప్రతిసారి 2 రెట్లు ఎక్కువగా అవుతుంది. మొదటిసారి చదివినప్పుడు 10 సార్లు రామనామం చదివినంత ఫలితం, 2వసారి 100 సార్లు చదివినంత ఫలితం, 3వసారి 1000 సార్లు రామనామం జపించినంత ఫలితం కలుగుతుంది. ఈ మంత్రం జపించడం వల్ల సహస్రం చదివినంత ఫలితం కలుగుతూ ఉంటుంది. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష.